RGS కింద ఉపాధి హామీ పథకం కింద దాదాపు 160 కోట్ల రూపాయలు జిల్లాకు వచ్చినాయి. ఈ 160 కోట్ల రూపాయలతో ప్రతి కాన్స్టిట్యున్సీకి దాదాపు 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీలు కూడా ఆ అమౌంట్ షేర్ చేసుకుని ఉపాధి హామీ కింద రోడ్లు, డ్రైన్స్, గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్స్ అన్ని కూడా వీలైతే ఒకే ఊరు ఒకే గ్రామం తీసుకుని 100% డ్రైన్లు, రోడ్లు వేయడానికి ఇమీడియట్గా ఏదైతే చేయగలుగుతామో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోమని మేము ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆలోచించుకోవడం కూడా జరిగింది. దాంతోపాటు కొంత లెక్క, అంత కాకపోయినా కొంత లెక్క కాంపౌండ్ వాల్స్ చేయొచ్చు, అలాగే బరీల గ్రౌండ్స్ కూడా కాంపౌండ్ వాల్స్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ 160 కోట్ల రూపాయలు ఇమీడియట్గా వాళ్ళకి ఉపాధి హామీలో చేయడానికి కావాల్సినటువంటి అన్ని కూడా నిన్న గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. ఇలా మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఏ ఫండ్స్ వస్తాయి. వాళ్ళ మచిలీపట్నానికి 5 సంవత్సరాలు షీల్డ్ తీయటానికి రూపాయి ఇవ్వాల. నిన్న గౌరవ మంత్రి గారిని, మన మున్సిపల్ మినిస్టర్ గారిని, నారాయణ గారిని అడిగిన వెంటనే 1,60,00,000 షీల్డ్ తీయటానికి మరి అన్ని మున్సిపాలిటీస్కి ఇవ్వాలని చెప్పి వారిని కోరుతాం. ఇమీడియట్గా వారి మచిలీపట్నానికి కూడా 1,60,00,000 రూపాయలు షీల్డ్ తీసి ట్రైన్లన్నీ కూడా సరి చేయడానికి, ఇమీడియట్గా రిపేర్లు చేయడానికి 1,60,00,000 ఇచ్చారు. అలాగే మొన్ననే ఢిల్లీ నుంచి ఒక కమిటీ కూడా వచ్చారు. వారు కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవడానికి మరి మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఒక మాస్టర్ ప్లాన్, డ్రైనేజ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. తద్వారా బందర్లో ఎక్కడా కూడా ఎంత పెద్ద వర్షం పడినా, ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా ఇబ్బంది లేకుండా మొత్తం వాటర్ మొత్తం కూడా వెళ్ళిపోయి మురుగ సమస్య లేకుండా చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. దానికి ఎంత నిధులైనా తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇంటింటికి మంచినీళ్ళ కుళాయి కూడా జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ఉంది. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ ఫర్ ఆల్ కింద ప్రతి ఇంటికి మంచినీళ్ళ కుళాయి ఇచ్చే కార్యక్రమానికి కూడా ఇవాళ ఆల్రెడీ 220 కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ కింద ఉన్నాయి. ఇంకా అదనంగా కావాల్సి వచ్చినా కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని మొత్తం ప్రతి ఇంటికి మంచినీళ్ళ కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తాం జరుగుతుంది.